హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గేమ్ చేంజర్ నుంచి మనకి ఎప్పటి వరకు టీజర్ వచ్చింది, సాంగ్స్ వచ్చాయి, 3 సాంగ్స్ వచ్చాయి. సో టీజర్లో బీజిఎం మీరు ఒక్కసారి హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. మ్యూజిక్ ఎంత కొత్తగా ఉంటుందనంటే తమన్ కొట్టినటువంటి ప్రీవియస్ మ్యూజిక్తో పోల్చుకుంటే ఎప్పటి వరకు సోఫారు ఈ మ్యూజిక్ చాలా అంటే చాలా కొత్తగా ఉంటుంది. ట్రాప్ బీట్స్, డబ్ స్టెప్ బీట్స్, అంటే ఒక హాలీవుడ్లో ర్యాపర్స్ వాడుకునేటువంటి, స్ట్రీట్ ర్యాపర్స్ వాడుకునేటువంటి బీట్స్ని, వాళ్ళు ఎంజాయ్ చేసేటువంటి బీట్స్ని టీజర్లో పెట్టడం జరిగింది. ఎంత ఫ్రెష్గా అనిపించిందంటే అంత ఫ్రెష్గా అనిపించింది. సో ఒక్క సినిమా వెనక్కి తగ్గాడంటే డైరెక్టరు ఆ తర్వాత సినిమా పనిచేసేటువంటి ప్రతి టెక్నీషియన్ని ట్రాల్ చేస్తారు. ఈరోజు తమన్ గారిని ట్రాల్ చేస్తున్నారు. తమన్ గారి మ్యూజిక్ అరవింద సమేతకి ముందు, అరవింద సమేతకి తర్వాత అనేలాగా మారిపోయింది. శంకర్ లాంటి గ్రేట్ డైరెక్టర్తో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏ టెక్నీషియన్ అయినా పనిచేస్తున్నాడంటే హార్ట్ అండ్ సోల్ ఇచ్చేస్తాడు. మీరు అంతకుముందు తీసినటువంటి ఇండియన్ టూర్ని మైండ్లో పెట్టుకొని మ్యూజిక్ అంతా జడ్జ్ చేస్తున్నారు. కానీ అసలు తమన్ గారి మ్యూజిక్ ఇప్పటి వరకు కొట్టినటువంటి మ్యూజిక్ ఆల్బమ్ అన్నిటికంటే ది బెస్ట్ మ్యూజిక్. అంటే మోస తరహా ఆడియో మనం ఎప్పుడు చూసినటువంటి ఆ డప్పులు కైండ్ ఆఫ్ అది ఉంటూనే శంకర్ గారి టేస్ట్, శంకర్ గారి టేకింగ్కి తగ్గట్టుగా ఆయన హార్ట్ అండ్ సోల్ ఇచ్చేశారు. ఎందుకంటే బాయ్స్ సినిమాతో పరిచయమైనటువంటి శంకర్ గారికి ఆయన ఒక ట్రిబ్యూట్ లాగా ఈ ఒక ఆల్బమ్ ఇవ్వడం జరిగింది. సో రామచ్చ సాంగ్లో ఆ మధ్యలో వచ్చేటువంటి ఆ బీజిఎం కావచ్చు, అన్ని కల్చర్స్ తాలూకు సోల్ని, వాళ్ళ యొక్క సౌండ్ని తీసుకొని డిజైన్ చేసినటువంటి ట్రాక్ కావచ్చు. రామచ్చ ఒక డిఫరెంట్ థీమ్లో, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్లో వచ్చేటువంటి సాంగ్, అది నెక్స్ట్ లెవెల్ సౌండింగ్ ఇచ్చింది. దాని తర్వాత మనం చూసుకుంటే కనుక నానా హైరానా రీసెంట్గా వచ్చింది. దానికి ముందు లీక్ అయినటువంటి జరగండి సాంగ్ బీట్స్ ఎక్కడో విన్నామే అని చెప్పేసి అంటున్నారు. కానీ అదొక పెప్పి మాస్ నెంబర్, డాన్స్ నెంబరు. అది థియేటర్లో ఒక్కొక్కసారి తమన్ గారి సాంగ్స్ ఎలా ఉంటాయంటే కొట్టినప్పుడు, రిలీజ్ అయినప్పుడు, అది మనకి విన్నప్పుడు ఎక్కువ, థియేటర్లో విజువల్తో సహా చూస్తే అప్పుడు ఎక్కుద్ది. గతంలో చాలా సాంగ్స్ ఇలా అయినాయి. నాయక్లో రామ్ చరణ్ గారి లైలా సాంగ్ విన్నప్పుడు ఇదేం సాంబార్ సాంగ్, ఇది తమిళ్ ఫ్లేవర్ కొడుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఒక్కసారి థియేటర్లో విజువల్తో పాటు ఆ సాంగ్ స్టెప్పులు చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్కేసింది. ఆ సాంగే అందరికి ఎక్కేసింది. అందరూ స్టేజ్ల మీద 10th క్లాస్లో, కాలేజ్ డేస్లో అందరూ కూడా స్టేజ్ మీద డ్యాన్స్లు వేసిన వాళ్ళు. అటువంటి మ్యూజిక్ ఇస్తారు తమన్ గారు. విజువల్తో ఒక్కసారి చూసారంటే ఎక్కేస్తుంది. రేపు గేమ్ చేంజర్ కూడా అంతే. ఇప్పుడు ఎవడెవడైతే ట్రాల్ చేస్తున్నాడో మ్యూజిక్ సెన్స్, మ్యూజిక్ అవగాహన లేని నా కొడుకులు అందరూ, సో వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నానా హైరానా కూడా రామచ్చాకి జరగండికి నానా హైరానికి సంబంధం లేదు. ఆ సిచ్యువేషన్ వేరే, ఆ సౌండింగ్ వేరే. నానా హైరాన్ తబలా మ్యూజిక్ కానీ, రివర్స్ టైప్ ఆఫ్ మ్యూజిక్ కానీ, అంత స్లో సాంగ్. అప్పటి వరకు రిలీజ్ అయిన 2 ఫాస్ట్ బీట్స్ కంటే ఇంత స్లో సాంగ్ కొట్టారు అని అంటే ఒక సాంగ్కి ఇంకో సాంగ్కి ఎంత వేరియేషన్ చూపించారో తమన్ గారు అండ్ శంకర్ గారు అనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మనం దాన్ని ఒక ఆర్ట్ని అప్రిషియేట్ చేయాలి. కానీ గత సినిమాలని, గత అవుట్పుట్లని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు రిలీజ్ అయ్యేటువంటి మ్యూజిక్ని అసలు ఎలా జడ్జ్ చేస్తాం? సో ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయేటువంటి దోప్ సాంగ్ కూడా ఎరక్కొట్టయిపోతుంది. ప్రోమో వచ్చింది, సౌండింగ్ అదిరిపోయింది. ఈ మూడింటి అంటే కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో తమన్ ఈ సినిమాలో నేను ఒకటే చెప్తా తమన్ గారి గురించి, గేమ్ చేంజర్ విషయానికి వస్తే, తమన్ బిఫోర్ గేమ్ చేంజర్, ఆఫ్టర్ గేమ్ చేంజర్. ఎలా అయితే బిఫోర్ అరవింద సమేత, ఆఫ్టర్ అరవింద సమేత అన్నారో, గేమ్ చేంజర్ తర్వాత బిఫోర్ గేమ్ చేంజర్, ఆఫ్టర్ గేమ్ చేంజర్ అంటారు. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే హీరో థీమ్స్ ఉన్నాయి దీంట్లో. రామ్నందన్ థీమ్ ఉంది, అప్పన్న థీమ్ ఉంది. సో ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ థీమ్ కొట్టడం జరిగింది. విలన్కో థీమ్ కొడతారు. ఆబ్వియస్లీ శంకర్ అంటే ఒక ప్యాక్డ్ మ్యూజిక్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది. సో నాకు తెలిసి దోప్ సాంగ్తో మరొకసారి ఆయన మ్యూజిక్లో ఉండేటువంటి వేరియేషన్ ఏంటో చూపించబోతారు. ఈరోజు రిలీజ్ కాబోతుంది. సో ఎవడెన్ని ట్రాల్ చేసినా రేపు తమన్ ఇచ్చేటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ విజువల్స్ చూసిన తర్వాత తమన్కి దండం పెడతాడు ప్రతి ఒక్కడు.